గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన అనంతపురం జిల్లాకు వచ్చారు. నగరంలోని బీజేపీ నేత సందిరెడ్డి ఇంటి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు ప్రారంభమైంది. ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీగా ఊరేగింపు సాగుతుంది. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బైక్ ర్యాలీలు, 4-వీలర్ ర్యాలీలతో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు హోరెత్తించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికే 1500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, కానీ గతంలో వైసీపీ నాయకులకు సంబంధించిన ఆసుపత్రులకు పెద్ద ఎత్తున బిల్లులు మంజూరయ్యాయన్నారు. దీన్ని బట్టే వారికి ప్రజా ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. మరోవైపు మెడికల్ కాలేజీ విషయంలో కూడా కనీస ప్రమాణాలు పాటించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. వీటన్నిటిని డబ్బుల ద్వారా పరిష్కరిస్తామని అన్నారు. రాష్ట్రానికి దీపావళి ముందే వచ్చింది. ఒక పేదరిక నిర్మూలన కోసం, అక్క చెల్లెళ్ళ ఆత్మ గౌరవం నిలపడం కోసం, అన్నదాతలకు అండగా నిలబడడం కోసం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం శ్రమించే, రాష్ట్ర హితం గురించి ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. అదేవిధంగా కేంద్రంలో ముచ్చటగా 3వసారి అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక దార్శనికతకి మారిపేరుగా నీతి నిజాయితీలకు నిలువెత్తు సంతకంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ప్రజలందరూ ఇవాళ దీపావళి ముందే చేసుకుంటున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ విజయాన్ని అందించారు. చాలా పెద్ద బరువు బాధ్యతలను రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాప్రభుత్వం మీద నిలిపారు. అయితే నాయకుడు సమర్థవంతుడు కాబట్టి, కేంద్రంలో కూడా ఒక విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు, డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తారు. దేశంలో ఒక వికసిత భారత్ నిర్మాణం అవుతుంది. రాష్ట్రం ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అతి త్వరలోనే వెలుగొందుతుంది. కేంద్ర ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే చాలా వరకు పునాదుల రూపంలో మిగిలిపోయాయి. వాటినన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏదైతే పరిగణలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రారంభించే ప్రయత్నం చేసిందో వాటిని కూడా ఎన్ఎంసీతో మాట్లాడి అతి త్వరగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి వైద్య విద్యని ఈ రాష్ట్రంలోని యువతకి అందుబాటులోకి తీసుకొస్తాం.